వెల్కమ్ టు టైమ్ 24x7. ముందుగా మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే గ్యాస్ సంక్షోభం తీవ్రం, హై అలర్ట్ లో దేశాలు, ధరలు పెరుగుదలను నియంత్రించడమే టార్గెట్. సో చూసుకున్నట్లయితే మరి గ్యాస్ సంక్షోభం అనేది అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది అండ్ ఇది ఇంకా తీవ్ర స్థాయికి అయితే వెళ్ళనుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నట్లయితే హై అలర్ట్ అయితే ప్రకటించేసింది అన్ని దేశాలకైతే. మరి ఈ గ్యాస్ సంక్షోభం అయితే ఇంకా ఎన్ని రోజులైతే మనము దీన్ని స్ట్రగుల్ చేయాల్సి ఉంటుందో మరి చూసుకోవచ్చు. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే ప్రభుత్వం కూడా చాలా మటుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రజలైతే ఆందోళనకైతే గురవుతున్న సమయంలో అయితే మరి ఇంకా కూడా ఇది టెన్షన్ పెట్టించే హై అలర్ట్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. సబ్సిడీలు పెంచడం లేదా ట్యాక్స్ తగ్గించడానికి మొగ్గు, గ్యాస్ ఉత్పత్తిని పెంచిన ఇండియా, స్ట్రాటజిక్ రిజర్వేర్ల నుండి ఎరువులను విడుదల చేసిన చైనా. సో ఇంకా చూసుకున్నట్లయితే 15 రోజుల్లో క్రూడ్ 41% జంప్. మరి చూసుకున్నట్టయితే 15 రోజుల వ్యవధిలోనే మరి 41% అయితే ధరలు అనేటివి పెరగడం జరిగింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పైన జరిగిన దాడులు అయితే మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఏ దేశాలకు కూడా అంటే పాసిబుల్ అవ్వని సిచ్యువేషన్లో మరి ఇలా ధరలు అనేటివి పెరిగిపోవడం అనేది అయితే జరిగింది. మరి యుద్ధ కాలంలో అయితే ఆల్మోస్ట్ అన్నిటి ధరలు కూడా పెరగడం అనేది అయితే జరిగింది. మరి చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ ధరలు కేవలం 15 రోజుల్లోనే 41% పైగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న బ్యారేజ్ బ్రెంట్ క్రూడ్ ధర $73 ఉండగా మార్చ్ 15 నాటికి $103కి చేరింది. ఇది 41.1% లేదా $30 పెరుగుదల. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియాలో ఆయిల్ ఫీల్డ్లో ఆయిల్ ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడటంతో గ్లోబల్గా 20% ఆయిల్ సప్లై ఆగిపోయింది. సో మరి యుద్ధం ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో బాంబు దాడులు అనేటివి ఒక దేశం నుండి ఇంకో దేశం పైన వేసుకోవడం ద్వారా అయితే అంటే ఈ ప్రాబ్లం అనేది అయితే వచ్చింది. కాబట్టి మరి ఇంకా కూడా ధరలు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 15 రోజుల్లోనే ఇంతగానం పెరిగిందంటే మరి ముందు కంటే యుద్ధం ఆగే సిచ్యువేషన్ అయితే ఇంకా కనిపిస్తలేదు. కాబట్టి ఇంకా ముందు కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకా మన నిత్యావసరాల వస్తువుల వాటి ధర కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా పెరిగినది అయితే మనం చూసుకుంటూనే ఉన్నాం. సో ఇంకా చూసుకున్నట్టయితే 120 లక్షల కోట్ల వినియోగం జెన్జెడ్ నుంచే. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే జెన్జెడ్ అంటే యూత్ ఎవరైతే ఉంటారో 1997 నుండి 2012 మధ్యలో ఈ మధ్య సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని జెన్జెడ్ అయితే అని అంటారు. సో ఈ జెన్జెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు అయితే ఖర్చులు అనేటివి అంటే ఇన్కమ్ అనేది అయితే వాళ్ళ నుంచే వస్తుందని చెప్పేసి అయితే కొన్ని రిపోర్ట్స్ అనేటివి వెల్లడించింది అనమాట. అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్స్లో ఇంకో 4 ఏళ్లలో ఇండియా జనాభా జెన్జెడ్ వాటా 27%కి చేరుకుంటుందని, వీరు చేసే ఖర్చులు ఏడాదికి దాదాపు 120 లక్షల కోట్లు అనమాట. ఒక్క ఏడాదికి మాత్రమే ఇంత ఉందని చెప్పేసి అయితే అంటే దాదాపుగా లెక్కల రిపోర్ట్స్లో అయితే ఇంత 120 లక్షల కోట్ల వరకు అయితే ఈ జెన్జెడ్ అనేది చేస్తుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. కస్టమర్ మార్కెట్ రూపురేఖలను ఈ తరం మార్చగలదని అభిప్రాయపడి ఈ రిపోర్ట్ ప్రకారం వీరు లేబుర్నాలను పట్టించుకోవడం లేదు, షాపింగ్ చేస్తున్నారు, అందానికి సేల్స్ ఎక్స్ప్రెషన్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో 2030 నాటికి ఏడాదిన $19 బిలియన్ విలువైన కొనుగోళ్లు జరుపుతారని అంచనా. సో మరి వీళ్ళు కూడా ఎక్కువ దేనికంటే ఎక్కువ అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అండ్ బ్యూటీకి సంబంధించిన వాటిపైన ఎక్కువ ఖర్చులు అనేటివి చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్న జెన్జెడ్. ఇంకా వాళ్ళ పర్సనల్గా అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ వైపు కానీ అండ్ బ్యూటీకి సంబంధించిన వాటికైతే చాలా మొత్తాన్ని అయితే వాళ్ళు ఖర్చు చేస్తున్న క్రమంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 120 లక్షల కోట్లకైతే దాటుతుంది. అంటే అంచనా దాదాపు అయితే అక్కడి వరకు చేరుతుంది అనమాట. ఇంకా 2030 వరకు చూసుకున్నట్టయితే $19 అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే అంటున్నారు. $19 బిలియన్ కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే 2030 సంవత్సరం వరకు అయితే అవే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా రిపోర్ట్స్లో వెల్లడించినట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళ ద్వారా అయితే ఇన్కమ్ అంటే ఏదైతే స్టాక్ మార్కెట్ ఉంటుందో దాన్ని అయితే మనం అంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే రిపోర్ట్స్ అనేటివి చెప్తున్నాయి. జెన్జెడ్ మహిళల్లో సగం మంది తమ ఆదాయంలో 20% కంటే ఎక్కువ బీపీసీ ఉత్పత్తులపై ఖర్చు చేస్తున్నారని, స్కిన్, హెయిర్, బాడీ కోసం వేర్వేరు రొటీన్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు.
సో మరి ఇందులో చూసుకున్నట్టయితే మరి జెన్జెడ్ లో ఒక చాలా మంది మహిళలు అయితే వాళ్ళకున్న శాలరీలో అంటే జీతంలో 20% అయితే వాళ్ళ బ్యూటీ కోసమే వాడుకుంటున్నారు అనేది ఇక్కడ రిపోర్ట్స్ లో అయితే వెల్లడించడం జరిగింది. మరోవైపు బ్యూటీ ట్రేడ్స్ లింగ భేదం లేకుండా మారుతున్నాయి. యువకులు కూడా స్కిన్ కేర్ మేకప్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మెన్స్ స్కిన్ కేర్ రొటీన్స్. సో మరి చూసుకున్నట్టయితే లేడీస్ తో పాటు జెంట్స్ కూడా అంటే మహిళలతో పాటు పురుషులు కూడా అంతే ఈక్వల్ గా కూడా ఈ బ్యూటీ వైపు అనేది అయితే మొగ్గు చూపుతున్నారు అనమాట. ఈ క్రమంలో అయితే వాళ్ళ వచ్చే ఇన్కమ్ లో సగం ఒక 20% కూడా ఈ బ్యూటీకే వాళ్ళు పెట్టడం అనేది అయితే జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలో అయితే మరి అంటే ఇంత స్టాక్ మార్కెట్స్ కూడా భారీగా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో 4 రాష్ట్రాలు ఒక యూటీలో అసెంబ్లీ నగర ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. కేరళం, అస్సాం, పుదుచ్చేరి ఏప్రిల్ 9న పోలింగ్. తమిళనాడులో ఏప్రిల్ 23, బెంగాల్లో 23, 29న నిర్వహణ. అన్ని చోట్ల మే 4న ఓట్ల కౌంటింగ్ రిజల్ట్స్. ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి. వివరాలు వెల్లడించిన సిఈసి జ్ఞానేష్ కుమార్. సో మరి చూసుకున్నట్టయితే ఎన్నికల సమయం అనేది అయితే మనకి దగ్గరకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో అయితే మరి షెడ్యూల్ని కూడా రిలీజ్ చేసింది ఈసీ అనమాట. చూసుకున్నట్టయితే మరి కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అయితే ఏప్రిల్ 9 నుంచి అయితే మరి పోలింగ్ అనేది స్టార్ట్ అవబోతోంది. ఇంకా అయితే తమిళనాడులో అయితే ఏప్రిల్ 23కి, ఇంకా బెంగాల్లో అయితే 23, 29కి అయితే మరి పోలింగ్స్ అయితే జరగబోతున్నాయి. అన్ని చోట్ల అయితే మే 4న అయితే మరి కౌంటింగ్ అనేది ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా మే 4న అయితే అన్ని చోట్ల ఒకేసారి ఒకే డేట్లో రిలీజ్ అవబోతున్నాయి అనమాట. మరి ఇట్లా చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అయితే అస్సాంలో చూసుకున్నట్టయితే 29 మార్చ్ పోలింగ్ అంటే ఇది నామినేషన్ చివరి తేదీ అయితే 23 మార్చ్, పోలింగ్ తేదీ అయితే ఏప్రిల్ 9, రిజల్ట్ మే 4. కేరళ 23, పోలింగ్ తేదీ వచ్చేసి 9 ఏప్రిల్, రిజల్ట్స్ సేమ్ 4వ తేదీకి. ఇంకా పుదుచ్చేరిలో చూసుకున్నట్టయితే లాస్ట్ నామినేషన్ డే వచ్చేసి 23 మార్చ్ ఉంది. ఇంకా పోలింగ్ తేదీ కూడా సేమ్ యాజ్ యూజువల్ 9th ఏప్రిల్ ఉంది, రిజల్ట్స్ కూడా సేమ్ ఉంది. తమిళనాడు చూసుకున్నట్టయితే 6 ఏప్రిల్, 23 ఏప్రిల్కి పోలింగ్ తేదీ అనమాట. సేమ్ రిజల్ట్స్ డేట్ కూడా మే 4th ఉంది. ఇంకా బెంగాల్లో అయితే ఏప్రిల్ 6కి అయితే లాస్ట్ నామినేషన్ డే అండ్ పోలింగ్ అయితే 23కి ఉంది. బెంగాల్లో చూసుకున్నట్టయితే అంటే ఫస్ట్ ఫేజ్ ఇంకా సెకండ్ ఫేజ్ అనమాట. బెంగాల్లో చూసుకున్నట్టయితే మనకి 2 phases అయితే కనిపిస్తున్నాయి. ఒకటేమో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 6th ఉంది అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 9th ఉంది. ఇక్కడ అంటే ఇవి నామినేషన్ లాస్ట్ డేట్స్ అండ్ ఇవి పోలింగ్ డేట్స్ వచ్చేసి 23 ఇంకా 29th ఉంది. సెకండ్ ఫేజ్ అనేది అయితే 29కి ఉంది, ఫస్ట్ ఫేజ్ 23కి ఉంది అండ్ రిజల్ట్స్ అయితే యాజ్ యూజువల్గా మే 4కే అన్ని రాష్ట్రాల నుంచి వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. సో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. మరి చూసుకున్నట్టయితే ఇవాళ నుంచి అయితే సో బడ్జెట్ సమావేశం అయితే ఉంది. మరి ఇవాళ చూసుకున్నట్టయితే మరి 11:45కి అయితే మరి స్టార్ట్ అవబోతుంది. ఈ బడ్జెట్ సమావేశంలో కూడా కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో డిస్కషన్ చేసేటివి. 20న అసెంబ్లీలో బడ్జెట్, నెలాఖరు వరకు సెషన్. కొత్త హాల్లో కొలువు తీరనున్న శాసన మండలి. ఇయ్యాల గవర్నర్, సీఎం చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. ఈసారి 3.4 లక్షల కోట్లతో బడ్జెట్ 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు పెరగనున్న అంచనా. మరి చూసుకున్నట్టయితే ఈసారి 3.4 కోట్ల వరకు అయితే మన బడ్జెట్ అనేది ఉంది. సో మరి ఇందులో అయితే 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు పెరుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే గవర్నర్ ఇంకా సీఎం చేతుల మీదుగా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది కూడా ఆవిష్కరించడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కొత్త హాల్లో కొలువు తీరనున్న శాసన మండలి అండ్ 20న అసెంబ్లీ బడ్జెట్ ఈ నెల 20న అసెంబ్లీ బడ్జెట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవబోతుంది అండ్ ఈ నెలాఖరు వరకు కూడా అది కంటిన్యూ అవుతుందని అయితే ఇక్కడ ఉంది. సో మరి చూసుకున్నట్టయితే 22న రైతు భరోసా. సిద్దిపేట జిల్లా నర్పేట వేదికగా రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో 3 ఎకరాల లోపు రైతులకు 3,590 కోట్లు, 70 లక్షల మంది చిన్న సన్నకారుల రైతులకు 3 విడతల్లో పెట్టుబడి సాయం. సో మరి చూసుకున్నట్టయితే
22న కూడా రైతు భరోసా అనేది అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో కూడా చూసుకున్నట్టయితే తొలి విడతలో అయితే 3 ఎకరాల్లో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే 3,590 కోట్లు అయితే వాళ్ళు పెడుతున్నారని గవర్నమెంట్ అయితే పెడుతుందన్నమాట. ఇంకా అయితే 70 లక్షల మందికి చిన్న సన్నకారుల రైతులకు కూడా ఇవి రైతు భరోసాలో భాగంగా 3 విడతల్లో అయితే పెట్టుబడి పెట్టి సాయం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో రైతు భరోసా మొదటి విడత నిధుల రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా టర్మన్ నుంచి పెట్టుబడి సాయం నిధులను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులను 2 విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 3 ఎకరాల లోపు రైతులకు మొత్తం 3,590 కోట్ల మేరకు నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతులపై ఆర్థిక భారం పడకుండా దళారులను ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియ అత్యంత వేగంగా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సో మరి ఇందులో కూడా మధ్యవర్తులు ఎవరు లేకుండా, అంటే దళారులు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లకే వెళ్ళేలాగా అయితే ప్రభుత్వం దీన్ని ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో మరి ఈసారైనా ఈ వార్త కొంచెం రైతులకైతే ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక గొప్ప శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 22న అయితే మరి రైతు భరోసా అనేది అకౌంట్లలో చేరిపోతుంది, రైతుల అకౌంట్లలో అయితే చేరిపోతుందని చెప్పేసి అయితే ఒక మనకి వార్త అయితే బయటకు వచ్చింది. అంటే సీఎం నిర్ణయించుకున్నారని చెప్పేసి అయితే, అంటే దీన్ని కూడా వేగవంతంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నారు. సో మరి ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం అయితే మనందరికీ తెలిసిందే కదా. మరి చూసుకున్నట్టయితే బాంబుల మోత, పశ్చిమాసియాలో 16వ రోజు భీకర యుద్ధం. ఇరాన్లో ఇస్ఫహాన్ ప్రావిన్స్ పై ఇజ్రాయెల్ అటాక్. సో మరి వాళ్ళకి 16వ రోజు అనమాట. అంటే 15 రోజులు మించిపోయి 16వ రోజుల్లోకి మనము స్టార్ట్ అయిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అండ్ ఇంకా కూడా బాంబుల మోత అయితే మరి స్టాప్ అయితే అవ్వటం లేదు. ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్లో అయితే మరి ఇన్స్పరెంట్ ప్రావిన్స్ పైన అయితే బాంబు దాడులు అనేటివి జరిగినాయి ఇప్పుడైతే. సో మరి గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు, తొలిసారి యుద్ధంలో డాన్సింగ్ మిసైళ్ల ప్రయోగం, కార్గా ఐలాండ్పై సరదాగా మరిన్ని దాడులు చేస్తాం, ఇరాన్ డీల్ కోసం వచ్చింది, టర్క్స్ బాలేవని ఒప్పుకోలేదని కామెంట్, యుద్ధం ముగించేందుకైనా లాంగ్ వార్కైనా మేం రెడీ అని చెప్పి ఇరాన్ అంటోంది. నేతన్యాహు బతికి ఉంటే వేటాడి చంపుతామని వార్నింగ్. సో మరి చూసుకున్నట్టయితే ఈ యుద్ధం అయితే ఇప్పటి వరకు అయితే ఆగనట్టయితే లేదు. ఆల్మోస్ట్ ఇది 3వ ప్రపంచ యుద్ధానికైతే స్టార్ట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో జరుగుతుందన్నమాట. ఒక్క ఇజ్రాయెల్ని చూసుకొని ఇరాన్, ఇంకా ఇరాన్ని చూసుకొని అమెరికా, ఒక్కరికి మించి ఒకరు ఉన్నారు తప్ప, అంటే ఎవరి బలం వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఆటో ఢీకొట్టిన లారీ, 3 మృతి, నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ప్రమాదం. సో మరి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 3 ఒకేసారి అయితే మరణించడం జరిగింది. మరి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయని చూసుకున్నట్టయితే, అంటే కొంతవరకు వారి నిర్లక్ష్యమైన ఉండొచ్చు. సో అంటే ఇట్లాంటి నిర్లక్ష్యాలపైన కూడా కొంచెం మనము బాధ్యత వహించి ఉంటే ఇలాంటి అంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రాదు. అండ్ ఇట్లాంటి లైఫ్ అంటే సో ఇంకా చూసుకున్నట్టయితే బయట ప్రైవేట్ సెక్యూరిటీ, లోపల డ్రగ్స్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్. సో చూసుకున్నట్టయితే మరి ఒక పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యేనే ఇలాంటి ప్రాక్టీసెస్కి పాల్పడితే మరి నార్మల్ పీపుల్ ఎలా ఉంటారు? అండ్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఇంకా సెక్యూరిటీతో కూడా సెక్యూరిటీని పెట్టుకొని మరి ఇలాంటి డ్రగ్స్ పార్టీస్ అనేటివి నిర్వహించడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మరి వీళ్ళని చూసి ఇంకా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అండ్ వీళ్ళపైన ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు? వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్ పార్టీలు, గోవా, సిమ్లా నుంచి కోకైన్ సహా నిషేధిత డ్రగ్స్ సప్లై, ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో సంచలన విషయాలు. శనివారం రాత్రి పార్టీలో కోకైన్తో చిక్కిన రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్, ప్రియాంక రెడ్డి సహా 11 మంది అరెస్ట్. మరి చూసుకున్నట్టయితే వాళ్ళు అరెస్ట్ కూడా అయినరు. ఇది గోవా ఇంకా సిమ్లా నుంచి అయితే వాళ్ళు సప్లై చేయించుకున్న డ్రగ్స్ అన్నమాట. రోహిత్ రెడ్డి సహా 3 జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్.
ఫామ్ హౌస్ను సీజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం. సో మరి చూసుకున్నట్టయితే మరి ఫామ్ హౌస్ని కూడా సీజ్ చేసుకున్నారు. అండ్ రోహిత్ రెడ్డి ఇంకా ముగ్గురిని కూడా రిమాండ్కి అయితే జడ్జి ముందు అయితే నిల్చోబెట్టడం అయితే జరిగింది. సో మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం అని చెప్పేసి అయితే మన కేటీఆర్ అయితే చెప్తున్నారు. డ్రగ్స్తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి. నీచ రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులోకి నన్ను బీఆర్ఎస్ పార్టీని లాగుతారా? లీగల్ నోటీసులు ఇస్తా, డ్రగ్స్ టెస్ట్ విషయంలో పీసీసీ చీఫ్ సూచనలు స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానాలు. సో చూసుకున్నట్టయితే మరి కేటీఆర్ అయితే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే డ్రగ్స్ కేసుల మీద అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, చట్టపరంగా అయితే వాళ్ళకి కన్ఫామ్గా శిక్ష అయితే పడుతుందని చెప్పేసి అయితే ఇక్కడ కేటీఆర్ చెప్తున్నారు. కలిసిమెలిసిన తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం. ముత్యాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ముస్లింలకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి. మరి చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే రంజాన్ సీజన్ ఏదైతే నడుస్తుందో సో దాని సందర్భంగా ఇఫ్తార్ వేడుకల్లో అయితే మన సీఎం పాల్గొనడం జరిగింది. సో అందులో అయితే ఇలా చెప్తున్నారు, కలిసిమెలిసి ఉండి మనం ఏదైనా సాధిస్తామని చెప్పేసి అయితే సీఎం చెప్తున్నారు. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇద్దరు పిల్లలపై కత్తితో తల్లి దాడి, కూతురు మృతి, స్వల్ప గాయాలతో తప్పించుకున్న కొడుకు. ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన మహిళ. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో దారుణం. సో మరి చూసుకున్నట్టయితే మరి ఒక తల్లి తన ఇద్దరు పిల్లల మీద అయితే మరి ఇలాంటి అత్యాయత్యం అయితే చేయడం జరిగింది. అండ్ తను కూడా ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. ఇందులో ఒక పాప అప్పటికప్పుడే మరణించగా బాబు అయితే అంటే ఆ గాయాలతోనైతే బయటపడడం జరిగింది. ఆ తర్వాత అయితే తల్లి ఇట్లా ఆత్మహత్యకైతే ప్రయత్నించడం జరిగింది. మరి అసలు ఎందుకు ఇది జరిగింది అంటే ఇంతటి దారుణానికైతే ఎందుకు ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అండ్ కన్న పిల్లల్ని తాను ఎందుకు చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అయితే చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఇది జరిగిందనమాట. సో మానసిక సమస్యకు తోడు పిల్లలు దూరం అవుతున్నారన్న బాధతో ఓ మహిళ ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేసింది. కూతురు చనిపోగా కొడుకు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అనంతరం మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేయగా కుటుంబ సభ్యులు కాపాడారు. సో మరి ఇదైతే ఒక మానసిక వేదనతో అంటే బాధపడుతున్న ఆ మహిళకి ఇంకా పిల్లలు కూడా దూరం ఉంటున్నారన్న ఒక వేదన ఆమెకి అది భరించలేక తట్టుకోలేక అయితే ఇలాంటి సంఘటనకు అయితే పాల్పడడం జరిగింది. సో మరి ఇలాంటి మానసిక ఒత్తిడి వల్లనే అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా మంచిగా లేకనో మరి దేనికో ఇలాంటివి అయితే జరుగుతున్న క్రమంలో అయితే మరి ఇలాంటివి అడ్డుకోవడానికి అయితే సో ఈ మానసిక ఒత్తిడి వల్లనే ఈ తల్లి ఇంతటి దారుణానికి అయితే పాల్పడడం జరిగిందని చూసుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి Time24x7. మళ్ళీ రేపటి అప్డేట్స్లో కలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.